షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఒక చక్కని మాటను చదివి ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీవు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అంటే ఒక అపాయకరమైన స్థితిలోనికి లేకపోతే శోధనలోనికి నీవు వెళ్ళవు అనే ఒక మంచి అర్థాన్ని వాక్యం ఇస్తుంది. అయితే ఎప్పుడు మరి అంటే ఎప్పుడైనా ఆలోచన చేస్తే కనుక ఆ యొక్క 10వ వచనం నుండి చదివితే మనకు ఒక చక్కని వివరణ మనకి కనబడుతుంది. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నా కుమారుడా, మనందరినీ కూడా ఈ మాటలు వినిచిన మిమ్మల్ని, నన్ను అందరిని ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాట: నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల. ముందు మనకి విషయం ఏంటో తెలియాలంటే ఎప్పుడూ కూడా ముందు వినగలిగే స్థితిలో మనము ఉండాలి. వినాలి అంటే 90% వినాలంటే 10% మాట్లాడాలంట సైకాలజీ ప్రకారం. అంటే ఎక్కువ వినేవారికి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. విని గ్రహించడం వల్ల జ్ఞానవంతులు అవుతాము. చూడండి, సగం విని మాట్లాడుతుంటారు, సగం విని విషయాలు అక్కడ చెప్తుంటారు కదా, దానివల్ల అనార్థము జరుగుతుంది. కాబట్టి నీవు ఆలకించి ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి మనము చెవియొగ్గాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్తలు మనం చూస్తే గనక చెవిగలవాడు వినుగాక అని మన తండ్రి అయిన మన ప్రభువు యేసుక్రీస్తు యేషువ మెస్సియా అనేక సందర్భాలలో ఆ యొక్క ప్రసంగాలు చేస్తున్నప్పుడు, ఉపమానాలు చెప్తున్నప్పుడు చెప్పిన మాట మనకి విదితమే కదండి. చెవిగలవాడు వినుగాక. అంటే దేవుని సందులో ఉంటాము, లేకపోతే యూట్యూబ్లోనో మెసేజ్ పెట్టుకుంటాము, కానీ ఎన్ని మాటలు మనం వినగలుగుతున్నాము? దేవుని సందులో కూర్చొని ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాము. అయితే ఎంత వాక్యాన్ని మనం గ్రహించగలుగుతున్నాం? అసలు ఎన్ని మాటలు వింటున్నాము? మనం మనుషులం ఇక్కడే ఉంటాము, కానీ మనసు ఎక్కడో ఉంటుంది. అలా కాకుండా దేవుని యొక్క వాక్యము, దేవుని మాట అని విలువనిచ్చి దానిని మనం గ్రహించిన ఎడల దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నాలో నేను ఇంకా మార్చుకోవాల్సినది ఏముంది, తండ్రికి విధేయుడిగా ఉండాలంటే, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలంటే నేను ఇంకా ఏం నేర్చుకోవాలి అనే ఆలోచనలు, అనే ప్రశ్నలు మనకు మనం వేసుకుని దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యానికి విలువనిస్తే గనక మనకేంటండి, మనమంట దీర్ఘాయుష్మంతులం అవుతామంట. ఆత్మలో ఫలింపు ఉంటుంది. అలాగే వినేవాడికి కదా మనం ఎవరైనా చెప్తాము, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అటు తిరిగి ఇటు గోకిని ఏదో నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి, మిగతా విషయాలు చెప్పబుద్ధి కాదు మనకి. కాబట్టి చెబుతున్న వాడికే జ్ఞాన మార్గము నీకు బోధించి ఉన్నాను. తండ్రి అయిన దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా నడుచుకోవాలి, ఆయన మార్గాన్ని ఎలాగ అవలంబించాలి అని అన్ని మాటలను కూడా మనకి బోధించున్నాడు ఆల్రెడీ. కాబట్టి యథార్థ మార్గంలో నడవాలంటే మనము ఆయన మాటలకు చెవి యొక్కవలసిందే. ఆ యొక్క విన్న మాటలను మన హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యానుసారంగా నడిస్తే గనక మనలందరినీ కూడా దేవాతి దేవుడు అంతగానో ఆశీర్వదించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలకు మనము లోబడగలుగుచున్నామా అనేది మనం అందరం కూడా వేసుకోవాల్సిన ప్రశ్న. సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయం 20వ వచనం అంటాడు కదా: నీతి మార్గములందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నానని భక్తుడైన సొలొమోను చెప్తున్నాడు. ఎవరు చెప్పారు ఈ నీతి మార్గంలో, న్యాయ మార్గం అంటే? తండ్రి అయిన దేవుడు సొలొమోను అడిగినప్పుడు, నీకు ధనము కావాలా, జ్ఞానము కావాలా, ఏమి కావాలని అడిగితే, నాకు జ్ఞానాన్ని ఇమ్మని అడిగాడు సొలొమోను. ఆ పొందుకున్న జ్ఞానమును బట్టే ఆయన నీతి మార్గంలో, న్యాయ మార్గంలో నడుచున్నానని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ప్రభునంద ప్రియమైన సహోదరి సహోదరులరా, నీ జ్ఞాన మార్గమును నీకు బోధించున్నాను, యథార్థ మార్గం నిన్ను నడిపించి ఉన్నాను. ఆల్రెడీ తండ్రి అయిన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనం ఎలాగెళ్ళాలో, ఏ మార్గం నడాలో, ఏం చేయాలో ఆ ప్రణాళిక చొప్పున అంతా కూడా సిద్ధం చేశాడు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, మనము దానిని విని దానిని గ్రహించకుండా
ఆయన చెప్పిన మార్గంలో నడవకుండా, ఆయన అధికారం ఒప్పుకోకుండా ఈ లోకమును అనుసరించి, లోకాశలను అనుసరించి మనకి ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నాము. కానీ అది మనకు మంచిది కాదని ఈ వాక్యం ద్వారా గ్రహించాలి. దేవుడు చెప్పిన ఆ యొక్క నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితాన్ని, ఆయనకు లోబడి ఉండే జీవితాన్ని జీవిస్తే గనక మనం దీర్ఘాయుష్మంతులం అవుతామని ఈ వాక్యంతో ఈరోజు దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలకు ఒప్పుకుందాం, ఆయన మాటలను విని వాక్యానుసారంగా నడుచుకుందాం, దేవుని యొక్క మేలు పొందుకుందాం. ఈ యొక్క మాటను దేవాది దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయనుగాక, భద్రం చేయనుగాక, మనల్ని ఆత్మలో బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మీరు మాకు నేర్పించిన ఆ యొక్క న్యాయ మార్గమును, నీతి మార్గమును మేము తండ్రి ప్రభువా నడుచుకొనుచు, ఆ మార్గంలో తండ్రి మేము నడుచుకొనుచు నీకు విధేయులుగా జీవించే కృపను దయచేయమని, ప్రతి విధమైన మాకు నష్టము కలిగించే సాతాను క్రియల నుండి నజరేయుడైన యేషూవ మెస్సీ నామములో విడుదల కలిగించి నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయమని, ఈ మాటను మా హృదయాన్ని పలకల మీద రాసుకుని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేషూవ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.